నమస్తే నమస్తే మేడం. మీ పేరేంటి? మణి మేడం. మణి గారు. మీరు నన్ను మీ పేరు? సత్యనారాయణ నా పేరు. మీ పేరు సత్యనారాయణ. మీ పిల్లల? మా పిల్లలండి. ఏమైందండి? మీరు ఎందుకు ఇలా పడుకున్నారు? హెల్త్ బాగాలేదండి. అదే హెల్త్ అంటే ఏం బాగాలేదు? టీబీ గట్టానండి. టీబీ అటాక్ అయిందా? ఎన్ని సంవత్సరాల క్రితం? 7 సంవత్సరాలు అవుతుంది మేడం. 7 సంవత్సరాల నుంచి. మీరు మందులే వాడట్లేదా? వాడుతున్నారు మేడం. డబ్బులు వాడితే ఎందుకు తగ్గకపోవడం ఉండదు కదా? తిండి వెళ్ళట్లేదు ఆయనకి, తినే ఆహారం వెళ్ళట్లేదు. అదే అర్థమైందిలే, కానీ ఈ రోజుల్లో టీబీ అనేది తగ్గుతుందండి, మళ్ళీ వచ్చేస్తుంది మేడం. ఏంటో తెలియట్లేదు. వెళ్తున్నానండి హాస్పిటల్కి. వెళ్తే అంటే డబ్బులు లేని పరిస్థితి మేడం. నా పరిస్థితి అంటే ఇక్కడ నుంచి 500 ఛార్జీలోపు అనకాపల్లి వెళ్ళాలి మేడం. ఒకదాన్ని కష్టపడి పిల్లలు చిన్నప్పటి నుంచి అలాగే పోషించాను మేడం, 2 పిల్లలు. ఆయన నాకు చెట్టు కింద ఉండేదాన్ని మేడం. నన్ను తీసుకొచ్చి నా గ్రామం ఇలా చందాలేసి ఇల్లు కట్టించింది మేడం. ఆ జోగిరాజు గారు ఉన్నారు కదండి, మీకు తెలిసిన వారు. ఆయన్నే నన్ను ఏది లేకపోయినా ఆయన్నే అడుగుతాను. నాకు ఇలా కష్టం అనగానే నేను ఫోన్ చేస్తాను మేడం, కానీ మీకు ఫోన్ చేశారండి ఆ రోజు అయితేని. ఇదే మేడం నా పరిస్థితి. పూట గడిపితే పూట గడవలేను. పని చేస్తున్నారు? కూలి పనికి వెళ్తాను. ఇదివరకు ఏ పని చేసేవారు? అయినా అదేనండి. మీరు తాగేవారా? తాగేవారండి, బాగా తాగడు మేడం. తాగుతూ అట్లేదు టీబీ అటాక్ అయింది. నాకు ఏ ఆధారం లేదు మేడం. ఇప్పుడు తాగుతున్నారా? తాగడానికి ఓపికలకు తాగట్లేదా? వెళ్ళడానికి అవ్వక? కాదండి, మానేసాను. ఎన్నాళ్ళ క్రితం? సంవత్సరం నుంచి మానేశారా? మరి ఎందుకు తగ్గుతుంది? మరి 7 ఏళ్ళ క్రితం అటాక్ అయింది. ఈ మందు ఆ మందు అమ్మా ఊరుకుండా అమ్మా తగ్గుతుందో వస్తుందంటే మనం కూడా ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవాలి. ఈ మందు వేసినప్పుడు ఆ మందులు పనిచేయవు, దీనికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ మందులు ఏం చేస్తారు? టైంకి పోయి టాబ్లెట్లు వేసుకోరు, టైంకి భోజనం చేయరు, దానివల్ల అది ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది. తగ్గుతుంది వస్తుంది అని అలా మాట్లాడకండి. మనం కరెక్ట్గా మందులు అదే అంటున్నాను. టీబీ ఏమి పెద్ద ఇదేం కాదు, మందులు ఫుడ్ సరిగ్గా టైంకి తింటే తగ్గిపోతుంది. ఎయిడ్స్ కూడా ఉందండి ఇతనికి. ఎయిడ్స్ అది కూడా అటాక్ అండి, బ్లడ్ పడుతుందండి. మీకమ్మా? నాకేమీ లేదండి. ఏమయ్యా, 2 పిల్లలు ఉన్నారు. సంసారం చక్కగా దేవుడు మంచి భార్యని 2 పిల్లల్ని ఇచ్చినప్పుడు బాబుని కూడా చదివించే స్థాయి లేకండి ఆపేసానండి. ఇప్పుడు నువ్వు చదవట్లేదు నాన్న? వెళ్ళట్లేదండి. ఇంకా హాల్ టికెట్ కూడా 7,000 రూపాయలు కావాలంటే నా దగ్గర డబ్బులు లేవు. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. కాలేజ్కి సరిగ్గా వెళ్ళట్లేదా? సరిగ్గా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ప్రైవేట్ కాలేజీలో ఎందుకు జాయిన్ చేశారమ్మా? డబ్బులు ఎలా వస్తాయని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశారు? అంటే మా వాళ్ళు జాయిన్ చేస్తారు అక్కడండి. అంటే నేను ఇంకా డబ్బులు కట్టుకోలేని పరిస్థితి అండి, నేను తీసుకొచ్చేసానండి. ఇంకా బాబు బాగా చదువుతున్నాడు కదా అంటేనే అంటే చందాలు వేసి తీసుకుని వెళ్ళి తీసారు. ఎంతకని చందాలు వేసి ఇల్లు కట్టుకున్నారు, చందాలు వేసి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ప్రైవేట్ కాలేజీలో ఎందుకు జాయిన్ చేశారని అడుగుతున్నాను. మరి ప్రైవేట్ కాలేజీలు ఎందుకు? గవర్నమెంట్ కాలేజీలు ఏంటి? గ్రూప్ ఏంటి? అంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళాను మేడం, అక్కడ ఫ్యాకల్టీ లేక ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఫ్యాకల్టీ ఎందుకు ఉంటున్నాను? ఫ్యాకల్టీ ఏంటంటే అంటే ఫస్ట్గా ఎమ్మెల్యే ఉన్నారు కదా అంతే మేడం. ఫస్ట్ కొరుకులు ఇచ్చారు మేడం గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్. అంటే అక్కడ ఫ్యాకల్టీ లేక వస్తాను మేడం. ఇప్పుడు వెళ్తున్నావా పని? ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఎగ్జామ్స్ కదా మేడం, ప్రిపరేషన్ ఇక్కడ అనుకోవాలి. ఎగ్జామ్స్ అయితే కాలేజ్కి వెళ్ళరేట. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు కాలేజ్కి, అందరూ ఇంట్లోనే ఉంటున్నారా?
అందరూ మీ స్టూడెంట్స్ అందరూ ఎంపీ నీ గ్రూప్ వాళ్ళు అందరూ ఇంట్లో ఉంటున్నారా? మేడం మానేసే మేడం మొన్నటి నుంచి. అవునా? కాలేజ్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది అయితే, ఎగ్జామ్స్ టైం కదా. మీరు అంతేనా? మా చెల్లి అంతే. ఎగ్జామ్స్ ముందు రోజు వరకు కాలేజీలో ఉంటాయి. ఎవరికి చెప్తున్నావు స్టోరీలు? ఉంటుంది మేడం, కానీ వెళ్ళట్లేదు మేడం. చెప్పు. నువ్వు వెళ్ళట్లేదు అని చెప్పు, అంటే కాలేజ్ లేదని చెప్తే ఉన్నది మేడం కాలేజ్, బాబు వెళ్ళట్లేదండి, ఫీజు కట్టమన్నారు మేడం, ఫీజు కట్టలేదు. కాలేజీలో లేవని చెప్పేస్తున్నాడు ఏకంగా. కాలేజే ఉండదా నాన్న నువ్వు వెళ్ళనంత మాత్రాన? హాల్ టికెట్కి డబ్బులు 7,000 కావాలన్నారు మేడం, కట్టలేదు. సరే అని నీకు ఇలా చదువు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఫీజు కట్టడం కూడా వేస్ట్. మరి ఇంకేదైనా వర్క్ చేసుకోవడం బెస్ట్ కదమ్మా. కాలేజ్కి ఇంట్రెస్ట్గా వెళ్తేనే. ఫీజు స్టార్టింగ్లో కట్టుంటారు కదమ్మా, స్టార్టింగ్ కట్టుంటారు కదండి. పయ్యా అంతవరకునండి, ఎక్కువ కట్టట్లేదండి నేను కూడా. అలాగైనా సరిపెట్టలేకపోతున్నానండి. వీళ్ళనే పోషించాలండి, మరి నేనే కష్టపడాలి. నేను కూడా ఇలాగైపోయాను చూడండి మేడం. నేను కూడా ఇలా కష్టపడి వీళ్ళు పెద్దవాళ్ళు చేసి బట్టి ఏ పని ఉంటే ఆ పనికే పోతున్నాను మేడం. మేడం తప్పదు మేడం. నీ పిల్లల కోసమే కదా నువ్వు వెళ్తున్నావు, పక్కింటి వాళ్ళ కోసం కాదు కదా. కాదండి, మరి నా పిల్లల కోసం. ఆయన సరిగ్గా ఉండుంటే పిల్లలకి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆ పిల్లడు మీరు ఆరోగ్యంగా ఉండుంటే గట్టిగా ఎరా కాలేజ్కి వెళ్ళదని గట్టిగా అడిగేది ఉండేది. ఇప్పుడు మీరు ఎలా పడుకోవటం వల్ల, మీరు స్టాండర్డ్గా లేకపోవడం వల్ల కుటుంబం ఇలాగ అయిపోయింది. ఒక ఆడపిల్ల, ఒక ఆడ మనిషి పిల్లలు పెంచాలంటే మామూలు. ఏ వృత్తి చేసేవారు? ఏ పని మామూలు? మీ వృత్తి ఏంటి? చాకలోళ్ళు. మీకు ఆ వ్యాధి ఎలా సోకింది? మీకు తెలుసమ్మా ఆయనకి ఆ వ్యాధి ఎలా వచ్చిందో? అదేదో అక్రమ సంబంధం పెట్టుకుంటేవారండి, నాకు తెలియదండి. నాకైతే తెలియదండి. 2 పిల్లలు పుట్టేదాకా నాకు కూడా తెలియదు. ఆయన ఆరోగ్యం కూడా అలాగే చెడగొట్టుకున్నారండి. ఏ సూదుల వల్ల వచ్చింది అంతేగాని బ్లడ్ పడిపోయేదండి మొన్నదాకానే. మీకు బాగానే చెల్లిపోతుంది కానీ, ఎందుకంటే మీరు పడుకొని ఉంటే ఆ కొడుకైనా నీళ్ళు ఇస్తాడు, కూతురైనా నీళ్ళు ఇస్తుంది, మీ ఆవిడ బయటకు వెళ్ళి అంట్లో పనిచేసి మీకు ఇంత అన్నం పెడుతుంది, మీకు బాగానే జరిగిపోతుంది. సర్లే ఇంకన్నీ అనుకునే వందలే. కానీ ఇప్పుడు మీరు బెడ్ మీద ఉన్నప్పుడు మీరు రోజు కూలికి వెళ్తే ఎంత వస్తుందమ్మా? 300 అండి. నన్ను ఇప్పుడు నువ్వు ఏదైనా పనికి వెళ్తున్నావా? హెల్ప్ చేస్తున్నావా అమ్మకి? ఇంకా లేదు. అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ మానేసాను. చదువుతున్నావా? కొన్ని చదువుతున్నాడా? చదువుతున్నాడా? ఇంట్లోనే చదువుకుంటున్నాడండి. అందాక అయితే ఇంట్లోనే చదవాలి, ఇంకెక్కడ చదువుతాడు? ఫీజు కడితే 7,000 అన్న ఫీజు బ్యాలెన్స్ ఉందా? ఎంత టోటల్ ఫీజు అంతా ఇయర్కి? 8,000 10,000 మేడం. మాకంగా 2,000 అని సార్ను కన్విన్స్ చేసింది మేడం. ఎలా పరిస్థితి బాగోలేదంటే తగ్గించారు మేడం. మీ నాన్న మీద కోపం వస్తుందా మీకు? పిల్లలు మీరా తల్లి, నీ పేరేంటిరా? మనీషా. మీ నాన్న మీద నీకేమైనా కోపం ఉందరా? కోపం అంటే ఏం లేదండి, అప్పుడు బాగా చూసుకునేవారండి అమ్మని. అంటే ఇప్పుడు ఎలా అయిన కాడి నుంచి ఇంకా వెళ్ళకపోతున్నారు కదా, అమ్మ చూసుకుంటున్నారు. సాయం చేస్తావరా? నాన్న ఇదివరకు అమ్మకి సాయం చేసేవారా? నాన్న ఇస్త్రీ చేసేవారండి, ఇలా జరిగిన కానీ చేయట్లేదు. అన్నయ్య ఏమైనా సాయం చేస్తాడా? అన్నయ్య ఇవి ఉంటాయి కదండి, కాంట్రాక్ట్స్ తీసుకుంటారు, భోజనాలు పెడతారు కదా, టెంట్ హౌస్ వెళ్ళేవాడండి. మానేసాడండి, కాలేజ్ కాదు. డబ్బులు తెస్తే అమ్మకి, డబ్బులు ఇస్తే అమ్మకి ఇచ్చేవాడా? అలా ఎవరైనా డబ్బులు ఇస్తే ఒక 500 వచ్చాయనుకో, ఒక 100 రూపాయలు ఉంచుకొని మిగతా 400 ఇంట్లోకి ఇవ్వాలి. ఓకేనా? నీకు ఏ అవసరం ఉన్నా వీళ్ళే చూసుకుంటారు కదా. 500తో నువ్వు మామూలుగా అన్నీ ఖర్చు పెట్టేసుకున్నావు అనుకో, నీకు రేపటి నుంచి భోజనం ఎలా వస్తుంది? అమ్మకి ఇచ్చామనుకో, ఏ బియ్యమో పప్పు ఉప్పు తెచ్చి కూడా మీకు ముగ్గురికి అన్నం పెట్టాలి కదా. ఏమ్మా, పనికి వెళ్ళండి, తప్పలేదులే, చదువుకుంటూ పని చేసుకో. ఇంట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి. ఏనన్నా ఊర్లోనే కాబట్టి చిన్న చేతికి ఎవరైనా హెల్ప్కి రమ్మని అడిగినప్పుడు హెల్ప్ చేయండి. ఏమో నీకు అమ్మ నాన్న ఎవరు లేరా? ఎవరు లేరు. అంటే ఎప్పుడు చనిపోయారు? 2 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య కాలంలోనే పెళ్లి టైంకి అంతా ఉన్నారు కదా? ఉన్నారండి. ఇంకా పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుట్టాక చనిపోయారు మేడం. అదే నా 1 అవర్ ఎవరు లేరు మేడం, నాకు ఎవరు లేరు. నాకు పిల్లలు పెద్దోళ్ళు అయ్యే వరకు ఉన్నారు కదా? ఉన్నారండి మేడం, ఉన్నారండి. అమ్మ నాన్న ఉన్నారండి. ఇంకా వాళ్ళు చనిపోయిన తర్వాత నాకు ఇంకెక్కడే అండి. బియ్యం అవి ఉన్నాయా? బియ్యం లేవా? బియ్యం లేవా? అదండి ఇవ్వండి, కోట బియ్యం మామూలు జనరల్గానే కోట బియ్యం వస్తాయి కదా, రూపాయేనా? రూపాయి. మరి అవి బియ్యం లేవని అంటావే? అంటే అవే తింటున్నాం మేడం. మరి అవే తినాలి, మరి ఏవి తింటారు? ఇతనికి బాగలేని కాడి నుంచి ఇంకా అవి పెడితే కాళ్ళు కూడా రావట్లేదు మేడం. ఇంకా అసలు పర్వాలేదులేండి, ఇంకే ఏముంటే అవి తినాలి. ఫస్ట్ నుంచి అవే తింటారుగా.
అదే తింటున్నాం మేడం. ఫస్ట్ నుంచి అవేనా మీరు చిన్నప్పటి నుంచి అవేనా? అవే మేడం, కోటా బియ్యమే, రేషన్ బియ్యమే. మరి ఇంకేమి, మన బాడీకి మొదటి నుంచి ఏది అలవాటు చేస్తే అదే బాడీకి తీసుకుంటుంది. కొత్తగా వేరేవి అంటే మీకు జరిగినప్పుడు తినడంలో తప్పలేదు, లేనప్పుడు అంటే రేవది చేసేదాన్ని మేడం, నేను చేయలేకపోతున్నాను, ఇంట్లో బాగుండలేదు నాకు కూడా. వైజాగ్ వచ్చేస్తావరా? కెమెరా వర్క్ అది నేర్చుకుంటావా? ఏమా ఏ అదే ఎందుకు? సరే మంచిదేలే కానీ రావు. ఓకే, ఎందుకు రావు? ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకుంటావు. వెరీ గుడ్, అలానే ఉండు. ఓకే, బియ్యం ఇస్తాను, తీసుకోండి అయితే. సరేనా? తీసుకోండి రాము. ఇవ్వండి మీకు బట్టలు. అరే మీ నాన్నగారికి పెట్టిరా. నీ ఫీజుకి డబ్బులు ఇస్తే వెళ్తావా కాలేజ్కి? చదువుకుంటా మంచిగానా? అరే తల్లి, ఇందులో ఏమున్నాయో ఒకసారి చూడు, చూసి పక్కన పెట్టు. తెల్ల నూక, నూనె, పచ్చడి, నూనె, షాంపూ, చింతపండు, సోప్. ఇవి నిత్యావసర సరుకులమ్మా. వంట చేసి కొంచెం పెట్టండి. మీరు టైంకి మందులు వేసుకోండి, ఓకేనా? వేరే మందులు గట్ట ఏం వాడకండి. ఇంకా వేస్తే ఇంకొన్న కనీసం గొంతు విన్నానన్నా పిల్లలు కొంచెం కంట్రోల్లో ఉంటారు. మీరు బ్రతికుండాలి కొన్ని రోజులు, సరేనా? ఆడపిల్లకి తండ్రి అవసరం, తల్లి అవసరం, అందరూ. ఆ మందులు వేసేసుకుంటుంటేనండి అన్నం ఎక్కలేదండి. మీకు ఒంట్లో ఓపిక ఉండాలి ఫస్ట్. ఇక ఆ అన్నం 2 రోజులు మానేశాను, గట్టిగా తింటున్నానండి. ఎంత అన్నం తింటున్నానండి, ఎంత అన్నం కూడా తినకుండా కాదు మందులు మానేసాక. సరే, నీ ఫీజుకి అయితే 7,000 రూపాయలు ఇస్తున్నాను నేను. ఫీజు కట్టేసుకో వెళ్ళి. అమ్మ బాబుకి ఫీజుకి నేను ఇస్తున్నాను. ఓకే మేడం. అలాగే ఇంకా ఏమైనా కావాలంటే కొనుక్కోండి. ఇంకొక 3,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. మొత్తంగా 10,000 రూపాయలు ఇస్తున్నాను మీకు నేను. సరేనా? పాపకి ఏమైనా కొనండి. 7,000 వాడికి, 3,000 తినికి. ఓకే, మీరు మందులు వేసుకోనని ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నేను ఇంకా మీకు టైం స్పెండ్ చేయడం, డబ్బులు మనీ స్పెండ్ చేయడం వేస్ట్. మీకు తినడానికి ఇస్తున్నాను, తీసుకోండి. వేసుకుంటానండి. వేసుకున్న తర్వాత నాకు చెప్పండి, అప్పుడు డైరెక్ట్గా మెడికల్ షాప్కి బిల్లు కడతాను నేను. ఓకేనా? మందులు కొనుక్కునేటప్పుడు నాకు చేస్తే నేను మందులకి డైరెక్ట్గా ఫోన్పే చేసేస్తాను. అది 10,000 రూపాయలవి తీసుకోండి. సరేరా బంగారు తల్లి, నువ్వేం చదువుతున్నావు? 10th. ఓకే, బాగా చదువుకో. బాగా చదువుకుంటే నిన్నే నేను తీసుకెళ్ళి మంచిగా కాలేజీలో చేసి వైజాగ్లో చదివిస్తాను. బాగా చదువుకుంటే 10th పాస్ అయితే, ర్యాంక్ బాగా వస్తే. లేకపోతే ఊరికి ఆర్డినరీగా పాస్ అయితే మాత్రం నేను ఇవ్వను, అక్కడ తీసుకెళ్ళను. మా పాపని పంపిస్తావు నాతో? పాస్ అయితే నువ్వు నీ కొడుకు ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండి చూసుకుంటాడు. పాపని నా దగ్గర పెట్టేసే. వేరే వస్తావా? మేడం చెప్పించి. సరే అమ్మా, మీరు జాగ్రత్త అండి, టైంకి భోజనం చేయండి, మందులు వేసుకోండి. మందులు వేసుకోవటం వల్ల మీకు ఏం జరగదు, కానీ మీ భ్రమలో ఉన్నారు అట్లాగా. మందులు వేసుకుంటే డాక్టర్లు ఏ జబ్బుకి ఏ మందులు ఉండాలో ఆ మందులు వాడడానికి ఇస్తారు. మీరు వాడండి కొంచెం. ఫస్ట్ నుంచి మీరు అలవాటు వదిలేశారు. సరే అమ్మా, మీరు జాగ్రత్త. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ రా. నమస్తే.